కడప జిల్లా పులివెందల్లో రాజీవ్ నగర్ కాలనీ వాసులు నష్టపరిహారం ప్రత్యామ్నాయ ఇంటి స్థలాల కోసం ఆర్డీఓను ఆశ్రయించారు. వైసీపీ పులివెందల ఇన్ఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కాలనీ వాసులు ఆర్డీఓను కలిసి వినతి పత్రం అందజేశారు. ముద్దునూరు కోడికొండ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రాజీవ్ నగర్ కాలనీలోని 25 నుండి 30 కుటుంబాల ఇళ్లను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితులు తెలిపారు. గత 25 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటూ రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు నష్టపరిహారం ప్రత్యామ్నాయ ఇంటి స్థలాలను కేటాయించలేదని, ఇళ్లను తొలగిస్తే తమ కుటుంబాలు నిరాశ్రయలయ్యే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమీపంలోని ప్రభుత్వ భూమిని పరిశీలించి అర్హులైన కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఇంటి స్థలాలు కేటాయించాలని అధికారులను కోరారు. కాలనీలో మా ఇల్లు పోతున్నాయి. 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాయి. ఇప్పుడు వరకు మాకు ఏం న్యాయం జరగలే. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు కూడా న్యాయం జరగకుంటే మేము చచ్చిపోయే పొజిషన్ లో ఉన్నాము. న్యాయం చేసిన వాళ్ళు మాకు ఎంతో అదృష్టవంతులని మేము అనుకుంటాము. వాళ్ళ పేరు ఎప్పటికీ అనుకుంటానే ఉంటాము. ఇదే మేము కోరేది. రాజీవ్ నగర్ కాలనీలో సర్కిల్లో ఇల్లు 10-20 ఇండ్లు మొత్తం మా ఇండ్లు అంతా పోతున్నాయి సార్. మీరు ఏదైనా కానీ మాకు ఇల్లు కానీ స్థలం కానీ ఇప్పియాలని మేము కోరుతున్నాము. ఆర్డీఓ గారికి లెటర్ ఇచ్చారమ్మా? ఇచ్చినాం సార్. ఏమన్నారు ఆర్డీఓ గారు? రేపు పొద్దున 9 గంటలకు వస్తామన్నారు సార్. మీకు ఏదైనా న్యాయం చేస్తామా అని చెప్పినారు. సర్వే చేసినప్పుడు ఏమన్నా మీకు ఇస్తామని చెప్పారు? ఇచ్చామని చెప్పారు సార్. ఇప్పటి వరకు ఇంకా ఏ పరిష్కారం 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం సార్. 4 సంవత్సరాల నుంచి 5వ సంవత్సరం పడింది సార్.